ప్రీవియస్‌గా మనం ఐఆర్‌ఏసీ యొక్క పూర్తి వీడియో చూసిన ఒక వ్యక్తి పవన్ కుమార్ అనే వ్యక్తి ఒక ముఖ్యమైన ప్రశ్న అడగడం జరిగింది. అన్న మనము 1ఏ గ్రూప్‌లో ఉన్న ఒక పురుగు మందును స్ప్రే చేసిన తర్వాత మనకి 1బిలో ఉండే ఇంకొక పురుగు మందుని మనం మళ్ళీ స్ప్రే చేయొచ్చా అని అడగడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ప్రతి రైతు ఇక్కడే పొరపాటు చేసి చాలా లాస్ అవుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా మనకి ఐఆర్‌ఏసీ అనేది ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ యాక్షన్ కమిటీ అనేది మనకి గ్రూప్ 1ఏ లేదా గ్రూప్ 1బిలో ఉండే అన్ని రకాల పురుగు మందులను మనము మార్చి మార్చి వాడడం కోసం కాదు అని చెప్తుంది. ఎందుకు అనంటే మనకు క్రాస్ రెసిస్టెన్స్ జరిగే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలా జరుగుతుంది క్రాస్ రెసిస్టెన్స్ అంటే మనకి ఒకే సంఖ్య లేదా మెయిన్ గ్రూప్ లో ఉండే ఇన్సెక్టిసైడ్స్ అన్నీ కూడా మనకి కీటకాల శరీరంలో ఒకే రకమైన లక్ష్యాన్ని అనేది మోడ్ ఆఫ్ యాక్షన్ ని తాకడం జరుగుతుంది. ఉదాహరణకి మనం చూస్తే గ్రూప్ 1ఏలో కార్బోమేట్స్ అని పిలువబడే కార్బోసల్ఫన్, మెథామిల్, థయోడికార్బన్ అనే పురుగు మందులు అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మనకి గ్రూప్ 1బిలో ఆర్గానోపాస్పేట్స్ అనే పిలువబడే క్లోరిపైరిపాస్, ఎసిపేట్, ప్రొఫెనోఫాస్, డైమెథోయేట్ అనే పురుగు మందులు అనేది ఉండడం జరుగుతుంది. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడే మనకి గ్రూప్ 1ఏలో గ్రూప్ 1బిలో ఉండే పురుగు మందుల యొక్క కెమికల్ స్ట్రక్చర్ అనేది వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మనకి ఈ రెండు గ్రూప్స్ యొక్క పురుగు మందులు అనేది కీటకాల నరాల వ్యవస్థలో ఉండే ముఖ్యమైన ఎసిటైల్ కోలైన్ ఎస్టరేజ్ అనే ఒకే ఒక ఎంజైమ్ అనేది టార్గెట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనకి గ్రూప్ 1 మందు అనేది పనిచేయక రెసిస్టెన్స్ ను పెంచుకున్న పురుగులకు గ్రూప్ 1బి మందులను కూడా తట్టుకునే శక్తి అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా మనకు క్రాస్ రెసిస్టెన్స్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీరు 1ఏ నుండి 1బికి మారిన కూడా పురుగుల యొక్క నివారణ అనేది సరిగ్గా జరగదు. మరియు పురుగుల్లో రెసిస్టెన్స్ అనేది అత్యంత వేగంగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి మనకు సబ్ గ్రూపు ఏబిసి అంటే ఏమిటి అనేది కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ముఖ్యంగా మనకి ఐఆర్ఏసి అనేది ఒకే మెయిన్ గ్రూపుని సబ్ గ్రూప్ ఏబిసిగా వర్గీకరించడానికి కారణం ఏమిటి అని అంటే కెమికల్ క్లాజ్, కెమికల్ స్ట్రక్చర్. ఇక్కడ కెమికల్ స్ట్రక్చర్ అనేది వేరువేరుగా ఉండడం కోసం తప్ప మనము ఈ పురుగు మందులను అనేది రొటేషన్ ద్వారా పదే పదే వాడడం కోసం కాదు అని మనం చాలా చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ విధంగా మనము ఒకే గ్రూప్ కు చెందిన పురుగు మందులను వాడటం వలన మనము డబ్బు అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అందుకే మనకు ఐఆర్ఏసి అనేది చాలా ముఖ్యమైన మార్గదర్శకాలను అనేది సిఫార్సు చేయడం జరుగుతుంది. మీకు ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అని అంటే ప్రీవియస్ గా నేను ఐఆర్ఏసి గురించి పూర్తి డీటెయిల్స్ ఉన్న ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోను చేయడం జరిగింది.